ఈ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైనటువంటి సమీక్ష నిర్వహించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పులుల వేట స్మగ్లింగ్ మీద కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెప్పారు. పులుల్ని కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి, పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యం ఉంటుంది. మన్ కీ బాత్లో నల్లమల్లో టైగర్ ట్రాకర్స్ గురించి, చెంచుల గురించి ప్రధానమంత్రి మోడీ గారు ప్రస్తావించడం సంతోషకరం. వసుదైక కుటుంబంలో వన్యప్రాణులు భాగమే. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో ప్రధానంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నారు. అట్లాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హాబీ కలిగిన బేబీ ఆయన మిత్రులు దేశంలోని జాతీయ పార్కులు, టైగర్ సఫారీలో తీసిన పులుల ఫోటోలను అక్కడ ప్రదర్శించారు. రాష్ట్రంలో పులుల సంఖ్య, అభయారణ్యాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యల మీద ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ప్రధానంగా ఈ సందర్భంగా అన్ని వసుదైక కుటుంబంలో భాగంగా ఉండాలి, ప్రకృతిలో భాగమైన చెట్లు, జంతుజాలం, క్రిమికీటకాలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అధికారులు సైతం ఇదే లక్ష్యంతో పనిచేయాలి. వారికి విషయంలో నా నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రకృతితో కలిసి బతకాలన్నది విశ్వమానవ సిద్ధాంతం. అట్లాంటి ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రకాలుగా వినాశనం చేస్తూ మనిషి తన రోజువారీ జీవితం గడుపుతున్నాడు. దీనికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పడాలి, అడవుల విధ్వంసం ఆగాలి అని తేల్చి చెప్పారు. అలాగే నా ఇంటి ఆవరణ చిన్నపాటి అడవిగా మార్చాను. ఇక్కడ విషయం చెప్పాలి, నా చిన్నతనంలో ఒంగోలులో ఉన్నప్పుడు మా వీధిలోని ఒక పంగోలిని అందరూ కలిసి కొట్టేవారు. అది ప్రమాదకరమా అని అడిగితే మాకు తెలియదు, ఏమైనా చేస్తామని భయంతో కొట్టేసామన్నారు. వన్యప్రాణులపై ముందుగా భయంతోనే హాని తలపెడతారు. వన్యప్రాణి పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. వసుదైక కుటుంబంలో ఇదంతా కూడా భాగం అన్నటువంటి విషయాన్ని, కుటుంబం అంటే మనుషులతో పాటు పశుపక్షాదులు, చెట్లు, జంతువులు కూడా ఉండాలి. నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడిని. నా ఫామ్ హౌస్లో నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాను. దీనివల్ల అనేక పక్షులు అక్కడికి వచ్చి చేరాయి. దీనికోసం మనం పెద్దగా ఏం చేయక్కర్లేదు, ఉన్నంతలో సంరక్షణ చర్యలు చేపడితే చాలు. హైదరాబాద్లో నేనుండే 1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడ అరుదైన పక్షులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. టోటల్గా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించిన సమీక్ష కొనసాగించారు.